వానాకాలం సీజన్‌లో ఆరుతడి పంటలకు సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రజల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే పంటలను కూడా కాపాడుకోవాలని భావిస్తుంది. గోదావరి బేసిన్‌లోని 6,05,955 ఎకరాలకు, కృష్ణా బేసిన్‌లోని 95,108 ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ ప్రకటించింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో తగినన్ని నీళ్లు లేనందున ఆయకట్టుకు తక్కువ నీటిని విడుదల చేయనున్నారు. గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టులు ఇప్పటికే నిండటంతో అక్కడ ఎక్కువ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బేసిన్‌లో అత్యధిక దేవాదుల కింద 2,74,683 ఎకరాలకు ఆయకట్టు నీళ్లివ్వాలని నిర్ణయించారు. ఇక వరంగల్, ములుగు, హన్మకొండ, జనగామ జిల్లాల్లో సాగునీటి పంటలకు సాగునీరు అందిస్తారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 1,24,254 ఎకరాలకు, కడ్నెం ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 61,000 ఎకరాలకు, సత్నాల కింద ఆదిలాబాద్లో 24,000 ఎకరాలకు చొప్పున మొత్తం 6.6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు. కృష్ణా బేసిన్లో మాత్రం వానాకాలం సాగు కష్టాలు తప్పేలా లేవు. ఇక్కడ కేవలం 95,108 ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్లాన్ రెడీ చేశారు. మూసీ కింద సూర్యాపేటలో 30,000 ఎకరాలకు అత్యధికంగా నీళ్లు ఇస్తారు. పాకాల కింద వరంగల్లో 18,193 ఎకరాలు, వైరా కింద ఖమ్మంలో 17,390 ఎకరాలు, డిఎండి కింద నల్గొండలో 12,975 ఎకరాలు, లంకాసాగర్ కింద ఖమ్మంలో 7,350, భయంకం కింద మహబూబ్ నగర్లో 7,200 ఎకరాలు, కోటపల్లి ప్రాజెక్టు కింద వికారాబాద్లో 2,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. కృష్ణా బేసిన్లోని ప్రస్తుతం గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. ఇటు నిండే దశలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోనూ నీళ్లు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్లో అంతో ఎంతో వరద వచ్చిందంటే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకే వెళ్లిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోని ఈ సీజన్లో ఇప్పటి వరకు 182 టీఎంసీల వరద రాగా వచ్చిన నీరు వచ్చినట్లే ఏపీ మళ్లించుకుంటుంది. వారం క్రితం ప్రాజెక్టులు 186 టీఎంసీల నీళ్లుండగా ప్రస్తుతం 165 టీఎంసీలకు నీరు తగ్గిపోయింది. అంటే ఒక్క వారంలో 21 టీఎంసీల సామర్థ్యం తగ్గిపోయింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి రోజు 10,000 క్యూసెక్కుల నీరు తరలిస్తుంది. తాగునీటి అవసరాన్ని చెప్తూనే ఎస్ఆర్బీసీ కింద ఆయకట్టుకు నీటిని మళ్లిస్తున్నారు. ఎల్నినో ప్రభావం ఉందని తెలిసిన తాగునీటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాలని ఉన్న ఏపీకి మాత్రం సాగునీరు కోసం విచ్చలవిడిగా నీటిని తరలిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఇప్పటికే 20 నుంచి 30 టీఎంసీల వరకు నీటిని తీసుకెళ్లిందని చెప్తున్నారు. అదే సమయంలో నాగార్జున ప్రాజెక్టు కింద తాగునీరు అవసరాలను తీర్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ సాగర్లోని నీటిని విడుదల చేస్తుందన్నది. దీంతో సాగర్లోకి 27 టీఎంసీల వరకు నీళ్లు చేరాయి. వాటిని తాగునీటి అవసరాలకి వినియోగించుకోవాలని చూస్తున్నారు.